హాయ్ అండి, వెల్కమ్ టు అను ఛానల్. ఈరోజు నేను ఇత్తడి పూజ సామాన్ క్లీనింగ్ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇక ఇవైతే నేను ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొద్దిగా సర్ఫ్, కొంచెం కళ్ళుప్పు వేసుకొని హాట్ వాటర్ పోసుకున్నానండి. అవి మునిగేంత వరకు ఒక 2 టైమ్స్ అలా వెయిట్ చేసుకొని హాట్ వాటర్ పోసేసాను. ఇక్కడ సర్ఫ్ ప్లేస్లో ఏంటంటే మీరు విమ్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు గిన్నెలు తోమేది, లేదంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు అండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 గంటలు అలాగే నానబెట్టుకొని ఆ వేడి నీళ్ళల్లో తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా పీతాంబరితోటి లైట్గా తోముకుంటే అయిపోతుందండి. మనకి మంచిగా మరి మంచిగా నీట్గా క్లీనింగ్ అయిపోతుంది. ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నేనైతే ఇలాగ చేస్తాను. అదే ఇలా నానపెట్టకుండా మనం డైరెక్ట్గా పీతాంబరితో తోమితే ఏంటంటే ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సి వస్తుంది. ప్లస్ ఇంత నీట్గా అయితే రవ్వండి. నేనైతే ఇలాగే చేస్తాను. మీరు సర్ఫ్ ప్లేస్లో విమ్ లిక్విడ్ అయినా వేసుకోవచ్చు, నిమ్మకాయను కూడా వేసుకోవచ్చు అండి దీంట్లో. ఇక్కడ చూడండి కామాక్షమ్మ దీపం ముందు ఎలా ఉందో చూడండి. నేను ఎక్కువ ప్రెజర్ కూడా పెట్టలేదు, అలా లైట్గా తొమితే అయిపోతుంది. ఇవి చాలా రోజుల నుంచి ఉన్నాయండి, 2 మంత్స్ నుంచి అలాగే ఉన్నాయి. నేను వైభవలక్ష్మి పూజ చేసుకొని ఆ తర్వాత నేను కొంచెం ట్రిప్స్ వెళ్ళాల్సి వచ్చింది. షిరిడి అని, తిరుపతి అని ఊరు వెళ్ళాల్సి వచ్చింది సమ్మర్ హాలిడేస్కి. అందువల్ల అలాగే ఉండిపోయినాయి. ఈరోజు ఇలా చేసేసుకున్నాను వీటిని. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో. వాటన్నిటినీ ఒక మెత్తటి క్లాత్తో మంచిగా నీట్గా తుడుచుకుంటే వెంటనే మనకు 1 వీక్ వరకు ఆ మెరుపు అనేది అలాగే ఉంటుందండి. నేను అలాగే తుడిచేసుకొని పెట్టుకున్నానండి. మీకు ఒక చిన్న క్లిప్ అయితే కనపడుతుంది ఇప్పుడు. ముందు చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బ్లాక్గా ఉన్నాయో అన్నీ. ఇప్పుడైతే ఎంత మంచిగా మెరుస్తున్నాయి బాగా. అదిగోండి ఇలా మెత్తటి క్లాత్ తోటి తుడుచుకుంటే మంచిగా ఒక 1 వీక్ వరకు అలాగే ఉంటుంది. మనం ఇప్పుడైతే ఎలా తోమేమో అలాగే ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.